జీవితంలో ప్రతి మనిషికి తనకంటూ ఓ గోల్ అయితే ఉంటుంది. ఒకరికి డాక్టర్ అవ్వాలని, ఇంకొకరికి లాయర్, ఇంకొకరికి పోలీస్, ఇంకొకరికి ఏదైనా ఉద్యోగం చేయాలని, మరికొందరికి వ్యాపారం. ఇలా ప్రతి మనిషికి కూడా తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. మరి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనిషి ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈ లక్ష్యాలన్నింటి వెనుక ఉన్నటువంటి ఓ ప్రధానమైన లక్ష్యం ఏంటి? అదే డబ్బు. అవునండి, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేనిదే ఈ లోకంలో మనం దేన్ని సాధించలేం. మరి అలాంటి ధనం కోసం, లక్ష్య సాధన కోసం మనిషి ఎన్నో రకాలుగా కష్టపడతాడు. మరి ఆ కష్టం వృధా అయితే తరువాత ఏం చేస్తాడు? మిగిలింది ఒకే ఒక్క మార్గం, అదే అధర్మం. తన జీవితంలో తాను అనుకున్నటువంటి కార్యాన్ని సాధించలేక లక్ష్య సాధనలో విఫలమగ్గి మనస్తాపం చెంది చివరికి అధర్మాన్ని ఆసరాగా చేసుకుని ఆ మార్గంలో పయనించినటువంటి ఓ యువకుని యొక్క కథ ఇది. ఈ కథ మీరు పూర్తిగా వింటే మీ జీవితంలోని ఎన్నో ముఖ్యమైన పాఠాలను తెలుసుకుంటారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఓ చిన్న విన్నపం, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో, తన పేరు సుధాకర్, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు. తన జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలైతే కన్నాడు. ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అందరికీ కాలం అనుకూలించదు. మనం ఎంత కష్టపడ్డా ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి అంటారు కదా. అదే అదృష్టం తనకు లేకపోయింది. ఉన్నత కులంలో జన్మించడం కూడా కొన్నిసార్లు శాపమే అనిపిస్తుంది. అదే శాపం తనని వెంటాడుతూ ఉంది. ఎన్నిసార్లు ఉద్యోగం వరకు వెళ్ళినా క్యాస్ట్ అనేవో కేటగిరీలో తనకు ఉద్యోగం రాకుండా పోయేది. కొన్ని మార్కుల్లోనే ఉద్యోగం పోతూ ఉండేది. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఎన్నో రకాల ఉద్యోగాలకు కూడా ప్రయత్నిస్తూనే వచ్చాడు. కేవలం పోలీసు ఉద్యోగం మాత్రమే కాదు, ప్రతి ఉద్యోగానికి తాను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని చేస్తున్నా తనకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. ఇక ఇంట్లో తన తండ్రి విషయానికి వస్తే, తను సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక చిన్న షాప్ అయితే నడుపుతూ ఉండేవాడు. అది కూడా ఒక బట్టల దుకాణం. దాని నుండి వచ్చే ఆదాయం వారికి తినటానికి ఉండటానికి మాత్రమే సరిపోతుంది. ఇక వాళ్ళ అమ్మగారి విషయానికి వస్తే, తన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. ఉంటే ఎప్పుడు ఇంట్లో ఉంటారు. సరిగ్గా ఇంటి పని చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు సుధాకర్ అలాగే వాళ్ళ నాన్నగారు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్లో ఉన్నారు ఆవిడ. ఇక ఎన్ని సమస్యల మధ్య ఉన్నటువంటి ఒక సాధారణ అబ్బాయికి జీవితం ఎలా ఉంటుంది? చాలా భారంగా అనిపిస్తుంది. ఒకరోజు సుధాకర్ వాళ్ళ నాన్నగారితో పాటు షాపులోకి అయితే వెళ్తాడు. కొద్దిసేపటి వరకు కస్టమర్స్ ఉంటారు, బిజినెస్ జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న సుధాకర్ని పిలిచి ఇలా అంటాడు, రే, ఇంకా ఎన్నాళ్ళు చెప్పు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటూ వెతుకుతూ ఇలానే తిరుగుతూ ఉంటావు. ఒక పని చెయ్యి, వీలైతే నువ్వు ఈ షాప్ చూసుకో, లేదంటే చిన్నదో పెద్దదో ప్రైవేట్దైనా పర్వాలేదురా, ఏదో ఒక ఉద్యోగంలో అయితే ముందుగా జాయిన్ అవ్వు. అలా కాదు నాన్న, నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా. ఇప్పటికే చాలా వయసు వచ్చేసింది. ఇంకా ఆ ఉద్యోగం అంటూ తిరిగావు అంటే దొరికే అవకాశమే ఉండదు. అందులోకి మన కాస్ట్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదురా. రిజర్వేషన్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపో, నేను చెప్పినట్టుగా ఏదో ఓ పని చూసుకో అని చెప్పారు. ఇక వెంటనే సుధాకర్ మొహం మార్చుకొని అక్కడి నుండి బయటకైతే వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు పైన వాహనాలు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయో తన మనసులోని ఆలోచనలు కూడా అలానే పరుగులు పెడుతూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి నేను? ఏం చెయ్యలేకపోతున్నాను? ఉద్యోగమా రావట్లేదు. ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా చేద్దాము అంటే నాకు అస్సలే మనసు ఊరుకోదు. కానీ నాకు కావాల్సింది డబ్బులే కదా. ఏదైనా చేస్తాను. డబ్బుల కోసం ఏం చేసినా తప్పులేదు. ఏదైనా మార్గం ఉంటుంది. దాన్ని వెతికి ఎలా అయినా సరే పట్టుకోవాలి, డబ్బులు సంపాదించాలి అని మనసులో చాలా బలంగా అనుకున్నాడు. ఇక అప్పటి నుండి తన యొక్క ఆలోచన అయితే పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు పుస్తకాల మధ్య గడుపుతూ ఎంతో హాయిగా చదువుకుంటూ ఉండే ఆ వ్యక్తి ఒక్కసారిగా తన హృదయం మొత్తం
ఓ చీకటితో నిండిపోయింది. అది ఎక్కడికి దారి చూపిస్తుందో, ఎక్కడికి తీసుకువెళ్తుందో తనకు కూడా తెలియదు. మెల్లగా మొబైల్ తీసుకుని ఇంటర్నెట్లో హౌ టు ఎర్న్ మనీ అని రకరకాలుగా వెతకడం మొదలుపెట్టాడు. ఎన్నో రకాల ఆర్టికల్స్ చూశాడు, ఎన్నో రకాల బుక్స్ కూడా చదివాడు, ఎన్నో రకాల వీడియోలు కూడా. కానీ ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. పోనీ ఏదైనా చిన్న వ్యాపారం సొంతంగా మొదలు పెడదాము అంటే ఆ స్తోమత కూడా లేదు. ఎలా, ఏం చేయాలి నేను అని ఒకరోజు యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉండగా హఠాత్తుగా ఒక వీడియో అయితే తన కంటపడింది. అది కర్ణ పిశాచిని విద్య గురించి. దాన్ని చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాని గురించి వెంటనే ఇంటర్నెట్లో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా కొన్ని విషయాలైతే బయటపడుతూ వచ్చాయి. దానికి సంబంధించిన ఎన్నో విషయాలు. కర్ణపిశాచి విద్య నేర్చుకుంటే ఎన్నో అతీతమైన శక్తులు వస్తాయి. ఆ శక్తులతో ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, తనకు తెలియకుండానే తన మైండ్ అంతా మారిపోతూ ఉంది. తన మనసు పూర్తిగా అదుపులో లేకుండా పోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఆ కర్ణపిశాచిని విద్య గురించి ఎన్నో రకాలుగా వెతుకుతున్నాడు. కానీ ఎక్కడా సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా అక్కడక్కడ తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. తానలా అడుగుతూ ఉంటే ఏదో పిచ్చోడిని చూసినట్టుగా చూస్తున్నారు. ఇంకా మామూలు మనుషులు అడిగితే కుదరదు అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయ పూజారి దగ్గరికి వెళ్ళి తననైతే అడిగారు. మీరేమీ అనుకోనంటే మీకు విషయాన్ని అడుగుతాను అన్నాడు. ఏంటో చెప్పు బాబు అనగా, కర్ణపిశాచి గురించి మీకేమైనా తెలుసా పంతులు గారు అని అడగ్గా, కర్ణపిశాచా? తెలుసు, అయినా దాని గురించి ఇప్పుడు నీకెందుకు? అలా కాదు, నాకు దాని గురించి బాగా తెలుసుకోవాలి అని ఉంది అని అడిగేసరికి పూజారికి ఏమనిపించిందో ఏమో తెలియదు. కానీ అలాంటి వాటి గురించి నీకెందుకు చెప్పు, చదువుకునేవాడిలా ఉన్నా, ఇవన్నీ కూడా మానుకో అని చెప్పి వెంటనే బదులివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక అతని మనసులో గందరగోళం మొదలైంది. అసలు ఎక్కడ తెలుసుకోవాలి, ఈ విద్య ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలి అని వెతుకులాట మొదలుపెట్టాడు. మరింత బాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఎలా అంటే పగలు రాత్రి అదే ఆలోచన. నిద్ర లేదు, తిండి లేదు, ఎప్పుడూ పిచ్చివాడ్లా మొబైల్ పట్టుకునే కూర్చుంటున్నాడు. ఇంక వాళ్ళ అమ్మా నాన్న గమనిస్తున్నారు. కానీ అప్పటికే కొద్ది రోజులుగా ఉద్యోగం రాక వాడు అప్సెట్లో ఉండటంతో వారేమీ అనలేకపోయారు. ఇక ఆఖరిగా ఇంకో విషయాన్నైతే తెలుసుకున్నాడు. కాశీ పట్టణంలో దీనికి సంబంధించిన విద్యలు నేర్పే ఒక తాంత్రికున్నారు. అది అతనికి సంబంధించినటువంటి ఒక చిన్న చిరునామా, అంటే దాని యొక్క క్లూ అయితే లభించింది. ఇక వెంటనే కాశీకి వెళ్తారు అని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి ఎలాగో ఒకలా ఒప్పించాడు. ఇంకా కాశీకి వెళ్ళాక పిచ్చి పట్టిన వాడిలా ఊరంతా కూడా తిరుగుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో అంతా గందరగోళంగా ఉంది. జనాలు, ఏడుపులు, అలాగే ఏవేవో వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు మంత్రధ్వనులు, మరికొన్నిసార్లు ఆ శవాలు కాలుతూ ఉండటం. అదంతా కూడా ఒక వింత ప్రపంచంలా అనిపించింది. ఓ గాడ్ దగ్గరికి వెళ్ళి నిల్చొని అప్పుడే మండుతున్నటువంటి ఆ చితిని చూస్తూ ఉంటే తనకేమనిపించింది అంటే మన జీవితం కూడా ఇలానే ఉంటుందేమో అనుకున్నాడు. కానీ ఆ మరుక్షణమే మరొక ఆలోచన, మరి ఇలాంటి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి, ఎంతో హాయిగా గడపాలి కదా, అంటే డబ్బులు కావాలి, ఎలా అయినా సరే డబ్బులు సంపాదించుకోవాలి అని మళ్ళీ ఆ చీకటి ఆలోచన ప్రవేశించింది. ఇక ఘాట్లో కనబడ్డ ప్రతి సాధువుని అడుగుతున్నాడు, మీకు కర్ణపిశాచి గురించి తెలుసా, మీకు కర్ణపిశాచి విద్య గురించి ఏమైనా తెలుసా, నాకు చెప్పండి, ఎంతైనా ఇస్తానో నాకు చెప్పండి అని. ప్రతి ఒక్కరూ కూడా తనను చూస్తున్నారు, చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరి నుండి ఏ బదులు రాలేదు. అలా ఆ పగలంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఆ రోజు అర్ధరాత్రి వేళ, అప్పటికి సరిగ్గా 11 అలాగే 12 మధ్యలో ఉంటుంది సమయం. ఇక అదే వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దూరంగా ఒక అఘోర ఏదో ఇంటి యొక్క అరుగుపైన కూర్చుని అక్కడే దేన్నో సేవిస్తూ ఉన్నట్టుగా కనిపించాడు. ఇక తనను చూడగానే తన మనసులో మళ్ళీ ఆశ చిగురించింది. నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ఏమనుకుంటాడు అని కూడా ఆలోచించకుండా అతని కాళ్ళ మీద పడిపోయాడు. స్వామి, నాకు కర్ణపిశాచి గురించి చెప్తారా మీరు, దయచేసి నాకు దాని గురించి మీరు చెప్పండి అనగా అతను కోపంతో పైకి లేచి అతని చెంపపైన లాగిపెట్టి కుట్టాడు. ఎక్కడికొచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకేం కావాలి అని. నాకు డబ్బులు కావాలి, నాకు
చాలా డబ్బులు కావాలి అని పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతూ ఉండేసరికి బాగా ఉన్మాదులా అయిపోయినట్టుగా ఉన్నాం. అయినా దేనికోసం ఆ డబ్బులు? ఏం చేసుకోలేవు. ఈ కాశీకి వచ్చిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? ఏది శాశ్వతం కాదని. లేదు, నా కోరికల్ని తీర్చుకోవాలి, పెద్ద ఇల్లు కట్టాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, మా అమ్మ నాన్నల్ని నేను చాలా బాగా చూసుకోవాలి, నాకు డబ్బులు కావాలి, దయచేసి నాకు సహాయం చెయ్యండి అని మళ్ళీ అతని కాళ్ళ మీద పడేసరికి అతనికి ఏదో అర్థమవుతుంది. నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు ఎంత ఆశతో ఉన్నావో అది. సరే, నాతో పాటు రా అని వెంటనే ఆ వ్యక్తి తనను పట్టుకుని దూరం తీసుకువెళ్ళిపోయాడు. ఆ పట్టణం నుండి చాలా దూరం, సుమారుగా 10 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు. ఆ రాత్రంతా కూడా నడుస్తూనే ఉన్నారు. ఇక అప్పటికే తెల్లవారుతుంది. సరిగ్గా వారు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంటే దాని క్రిందకు వెళ్ళి కూర్చొని చుట్టూ జనాలెవరూ లేరు అని తెలుసుకున్నాక అప్పుడు తనను కూడా కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చూడు, నువ్వు ఏ ఆశతో అయితే దీన్ని మొదలు పెడుతున్నావో ఆ ఆశ మితంగా ఉంటే పర్వాలేదు, కానీ ఆశ అత్యాశగా మారినాడు ఖచ్చితంగా అది నిన్నే ఆవహిస్తుంది, నిన్నే తినేస్తుంది. ఆ తర్వాత నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నీ కోరిక ప్రకారమే నీకు ఈ సాధన ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ ప్రక్రియను 21 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. అది కూడా శ్మశానంలో ఒక రహస్యమైనటువంటి మంత్రాన్ని అతని చెవిలో చెప్పి నువ్వు దీన్ని తీక్షణంగా, చాలా శ్రద్ధగా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా చేస్తే కనుక ఏ రోజు నీకు శక్తి సిద్ధిస్తుందో తెలియదు, కానీ 21వ రోజు కల్లా నువ్వు ఈ శక్తిని సాధించి తీరాలి. 21 రోజులు దాటింది అంటే మాత్రం నువ్వింక దీనికి పనికిరావు అని అర్థం. వెళ్ళు, చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి కదా, వెళ్ళు అని చాలా కోపంగా అన్నాడు అతను. ఇక వెంటనే సుధాకర్ లేచాడు. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన మనసులో చెప్పలేని ఆనందం. కర్ణపిశాచిని సిద్ధి, ఎలా అయినా సరే నేను దాన్ని సాధించాలి అనుకుంటున్నాడు. ఇక అక్కడి నుండి మళ్ళీ కాశీకి చేరుకున్నాడు. అతను చెప్పినట్టుగానే కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా ఆ దీక్షనైతే పాటించాడు. ఇక అప్పటికే 2 వారాలు గడిచాయి. ఎటువంటి ఫలితం కూడా లేకపోయింది. అర్ధరాత్రుల్లో ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఎక్కడెక్కడో మంత్రాలు చదువుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. తన మనసులో ఎక్కడో ఒక ఆలోచన, ఇదేమీ నీకు వర్కౌట్ అవ్వదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టుగా తన మనసు తనతోనే మాట్లాడుతుంది. కానీ మళ్ళీ తనను తానే తమాయించుకుంటున్నాడు. లేదు, ఇంకా 3 రోజులైతే ఉంది కదా, ఖచ్చితంగా నేను చేస్తాను, ఎలా అయినా సరే ఆ సిద్ధిని నేను సాధిస్తాను. అది 18వ రోజు. ఆ రోజు సాధన పూర్తయింది. ఇంకా ఆ మరుసటి రోజుకే చాలా వరకు వీక్ అయిపోయాడు. ఒంట్లో ఓపిక లేదు, కళ్ళు పూర్తిగా అదోలా మారిపోయాయి, ముఖమంతా కూడా పీక్కుపోయింది. అక్కడి నుండి వెళ్ళిపోదామో అనుకుంటున్నాడు. ఇక అప్పటికే కొద్ది రోజులుగా వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేస్తున్నారు. అస్సలు వారితో కూడా మాట్లాడటం లేదు. వారు చాలా కంగారు పడుతున్నారు. మెసేజ్ పెట్టినా దేనికి రిప్లై లేదు. ఒకానొక సందర్భంలో ఆ సిమ్ కూడా తీసి బయటపడేశాడు. ఇక అది 19వ రోజు. ఆ రోజు సాధనలో కూర్చున్నాడు. ఇక సరిగ్గా అప్పటికి అర్ధరాత్రి 2 అలాగే 2:30 గంటల సమయం అవుతుంది అనేసరికి ఏమైందో ఏమో తెలీదు, హఠాత్తుగా తన చెవి దగ్గర ఒక శబ్దమైతే వినిపించింది. నేను కర్ణపిశాచిని, నీ వశమయ్యాను, ఏం కావాలో చెప్పు అని. ఇప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా పైకి లేచాడు. పిచ్చివాడిలా ఎగిరి గంతులేస్తున్నాడు. నాకొచ్చేసిద్ది, కర్ణపిశాచి నాకొచ్చేసిద్ది, నా మాట వింటుంది, నేను దీన్ని సాధించాను అని అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ అంతా కూడా పరుగులు పెడుతూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ అతను అలా పరుగులు పెడుతూ ఉండేసరికి ఆ ఘాట్ దగ్గర ఉండే కొంతమంది వ్యక్తులు ఎవరో పిచ్చివాడు అనుకుని కొట్టడానికి వచ్చారు. ఎవరు నువ్వు, ఇక్కడ నుండి వెళ్ళు అనగానే వెంటనే అక్కడి నుండి మీదకు వెళ్ళిపోయాడు. ఇంకా తన చెవిలో అది ఉందా లేదా అని మళ్ళీ పిలిచాడు. వింటున్నాను, నీకేం కావాలో చెప్పు అంటుంది. నాకు డబ్బులు కావాలి, బంగారం కావాలి, ఇల్లులు ఆస్తులు అన్నీ కూడా నాకే కావాలి అంటుంటే తన చెవిలోని ఆ కర్ణపిశాచి శక్తి తనతో మాట్లాడుతుంది. ఏం కావాలో అన్నీ నెరవేరుతాయి, ప్రతిదీ నీకు నెరవేరుతుంది,
వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఏం చెయ్యాలో నేను చెప్తాను, సంతోషంగా ఉండు అని మాట్లాడుతూ గట్టిగా నవ్వింది. ఇక వెంటనే తన యొక్క సామానంతా కూడా సర్దుకొని అప్పటికప్పుడు మళ్ళీ ఒక రైలెక్కి తన ప్రాంతానికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని యొక్క వాలకాన్ని చూసి వాళ్ళ అమ్మా నాన్న హడిలిపోయారు. అసలేంట్రా నీ అవతారం, ఆ జుట్టంతా కూడా ఆ బూడిదేంటి, ఈ ముఖమంతా ఏంట్రా ఇలా అయిపోయావు నువ్వు అని ఎంతో కంగారు పడుతూ తన దగ్గరకు వచ్చేసరికి ఆనందంగా వాళ్ళ అమ్మని నాన్నని ఇద్దరిని హత్తుకుని, అమ్మా నాన్న, ఇక మన కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోయినట్టే, మీకేం కావాలో కోరుకోండి, నేను మీకు ఇస్తాను అని ఓ రకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు వచ్చింది వాళ్ళ కొడుకా కాదా అన్న విధంగా తన ప్రవర్తన అయితే ఉంది. వారేం మాట్లాడలేదు. సరే, ఇన్నాళ్ళు మా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, అసలేమైందిరా నీకు అనగా, అవన్నీ కూడా మీకు తర్వాత చెప్తారు, వెంటనే నాకు భోజనానికి ఏర్పాటు చేయండి, చాలా రోజులైంది తిని అని తనకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా చెప్పాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు ఇష్టంతో అన్నీ కూడా వండి పెట్టింది. ఇక భోజనం చేసిన వెంటనే తానైతే బయటికి వెళ్ళిపోయాడు. తన చెవిలోని ఆ శక్తినైతే మళ్ళీ పిలిచాడు. నా మాటలు వినబడుతున్నాయా నీకు? వింటున్నారు, ఏం కావాలో చెప్పు అనగా, నేనిప్పుడు ఎలా డబ్బులు సంపాదించాలో చెప్పు, ఏదైనా సలహా ఇవ్వు నాకు అనగానే, చెప్తాను, మీ ఇంటి పక్కనే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు కదా. అవును, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే మీ ఇంటికి ఎడం వైపుగా ఉన్నటువంటి వ్యక్తి. చెప్పు, తనతో నేనేం చెయ్యాలి? వాళ్ళకు అమ్మాయి ఉంది కదా, తనకి పరీక్షల్లో సీటు రావటం లేదు అని ఎంతగానో బాధపడుతుంది. వెళ్ళి చెప్పు, ఈసారి సీటు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా తాను షాక్ అయ్యాడు. అదేంటి, తనకు వస్తుందో రాలేదో మనకెలా తెలుస్తుంది అనగా, నేను చెప్పాను కదా, నా మాట నమ్ము, వెళ్ళి చెప్పు, మీ అమ్మాయికి సీటు వస్తుంది అని చెప్పు. ఇక వెంటనే తాను ఆ ప్రాంతం నుండి వెనుతిరిగి వెళ్ళాడు. తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి తనతో ఏదో మాట్లాడాలి అని అర్జెంటుగా బయటికి తీసుకొచ్చాడు. తను వచ్చి, ఏంటి సుధాకర్, ఏం కావాలి అని అడగ్గా, మీ అమ్మాయి మెడిసిన్ కోసం చాలా వరకు ట్రై చేస్తుంది కదా, అదే మెడికల్ సీట్ కోసం. అవును, ఏమైంది ఇప్పుడు? ఈసారి మీ అమ్మాయి ఖచ్చితంగా సీట్ వస్తుంది అని అన్నాడు. మా అమ్మాయికి సీట్ వస్తుందా? అయినా మంచి మాటే మాట్లాడావు, నీ మాట నిజమైతే చాలయ్యా. కానీ ఇప్పటి వరకు చాలా ప్రయత్నించింది, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయింది, మొన్నటిసారి కూడా రావడం కష్టమంది. లేదంకుల్, నా మాట నమ్మండి, మీ అమ్మాయి ఖచ్చితంగా సీట్ వస్తుంది, దయచేసి నా మాట నమ్మండి అనేసరికి, అంతకంటే ఇంకేం కావాలి మాకు అంకుల్, ఒక్క విషయం, ఒకవేళ సీట్ వచ్చింది అంటే పార్టీ గట్టిగా ఇవ్వాలి మరి అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక సరిగ్గా ఒక వారం రోజులు గడిచేసరికి సుధాకర్ని పిలుస్తూ అదే వ్యక్తి వాళ్ళ ఇంటి గేట్ దగ్గర నిల్చున్నాడు. సుధాకర్, ఎక్కడున్నావు నువ్వు? వెంటనే లోపల నుండి సుధాకర్ వేగంగా బయటకొచ్చాడు. అంకుల్, ఏమైంది? అదేనయ్యా, మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది. చెప్పాను కదా అంకుల్, మీకు మీ అమ్మాయికి సీట్ వస్తుందని చెప్పాను కదా. నేను చెప్పిన తర్వాత కూడా రాకపోవటం ఏంటి? తన మనసులో రకరకాల ఆలోచనలు. అది చెప్పిందంతా కూడా నిజమవుతుంది అంటే ఇంకా నాకు మంచి రోజులు మొదలైనట్టే. అంకుల్ పార్టీ ఇస్తానన్నారు అనగా, సుధాకర్, నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏమైనా కొనుక్కోవయ్యా, నీకెంత కావాలో చెప్పు, నేను బిల్ పే చేస్తాను. అదంతా కాదు కానీ మీరేమీ అనుకోవద్దు, నాకు చిన్న అవసరం ఉంది, ఒక్క 5,000 ఉంటే ఇస్తారా నాకు? భలే వాడివయ్యా నువ్వు, మా అమ్మాయి డాక్టర్ అవటం నా కలయ్యా. అలాగే మా అమ్మాయి ఎన్నోసార్లు ప్రయత్నించింది, ఫెయిల్ అయింది. నువ్వు చెప్పిన తర్వాత అసలు నీ మాటల్లో ఏముందో కూడా తెలీదు. ఇలా అన్నావో లేదో నిజంగానే సీట్ వచ్చింది. 5,000 అడుగుతావా నువ్వు? ఇదిగో 10,000 అని వెంటనే అప్పటికప్పుడు తనకైతే ఫోన్పేలో 10,000 పంపించాడు. వెంటనే అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక సుధాకర్కి అర్థమైంది, తన జీవితంలో తాను మొట్టమొదటిసారి వేరొక మార్గం ద్వారా డబ్బులు సంపాదించాడు. అది ఏదైనప్పటికీ కూడా 10,000 రూపాయలు, అది కూడా ఒక మాట ద్వారా. ఇక అతని ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే బయటికి వెళ్ళాడు. పిచ్చివాడిలా ఎగిరి గంతులు వేస్తున్నాడు.
తన చెవిలోని కర్ణపిశాచిని అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది. సంతోషంగా ఉందా నీకు? ఇంకా కావాలా? 10,000 కాదు కానీ నాకు రోజుకు ₹1,00,000 వచ్చే మార్గం ఏమైనా ఉందా అని ఎంతో ఆతృతగా అడిగేసరికి, దానికి కొంచెం సమయం పడుతుంది, నేను చెప్పినట్టుగా చేస్తే తొందరగానే వస్తుందిలే అని అంది. ఇంకా ఊరంతా కూడా తిరుక్కుంటూ సాయంత్రం 7 గంటలకైతే ఇంటికొచ్చాడు. ఇంక వెంటనే భోంచేసి వాళ్ళ అమ్మా నాన్నలతో ఓ ముఖ్యమైన పనుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళినటువంటి సుధాకర్ తన చెవిలో కర్ణపిశాచి చెప్తూ ఉండగా, ఇదిగో ఈ ఇల్లే, ఆవిడ పేరు కళ, వెళ్ళి మాట్లాడు అనేసరికి వెంటనే ఆ ఇంటిలోకి వెళ్ళిపోయాడు. కళగారు ఇక అప్పటికే వంటగదిలో పనిచేసుకుంటూ ఉన్నటువంటి కళ అనే ఆవిడ సుధాకర్ యొక్క మాట వినగానే బయటకొచ్చింది. ఎవరు మీరు? ఏం కావాలి అని ముందుకొచ్చి నిలబడింది. మీరేనా అండి కళగారు అంటే, అవునండి నా పేరే కళ, ఏం కావాలి మీకు అంటే, మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? అసలు మీరెవరో ముందు అది చెప్పండి. నేను ఇక్కడే ఉంటానండి, మీ పక్క వీధిలో అని వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పగానే, "ఆ, మీ నాన్నగారు నాకు తెలుసు. సరే ఏం కావాలి నీకు? ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీరు మీ అమ్మాయికి గత కొన్ని నెలలుగా సంబంధాలు చూస్తున్నారు కదా, అదే పెళ్లి సంబంధాలు. ఏది కూడా సెట్ అవ్వటం లేదు కదా. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు అని కొంచెం సీరియస్గా ముఖం పెట్టేసరికి, లేదు మీరేమీ నా మీద కోపడొద్దు, నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏంటో చెప్పు, అయినా మా పర్సనల్ విషయాలన్నీ నీకెందుకు అంటూ ఉండగా, దయచేసి నేను చెప్పేది వినండి. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, ఇంతవరకు ఏది కూడా సెట్ కావటం లేదు. నేను చెప్పినట్టు చేశారంటే మీ అమ్మాయి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. అది కూడా 1 వారంలోనే మంచి సంబంధం వస్తుంది, ఫారెన్ సంబంధం. ఆ మాట వినగానే ఒక్కసారిగా తన కళ్ళు పెద్దవగ్గాయి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినట్టు చేస్తే వారంలోనే పెళ్లి సంబంధమా? ఫారెన్ సంబంధమా? అవునండి, నా మాట నమ్మండి, నేను చెప్పినట్టుగా ఈ ఒక్క పని చేయండి. మొదట కొంచెం అనుమానంగా అనిపించినా తన మాటలైతే నమ్మాలి అనిపించింది. ఎందుకంటే గత సంబంధాల యొక్క వివరాలు కూడా చెప్తున్నాడు. తాను ఆశ్చర్యపోయి చూసిద్ది. ఇప్పుడేం చేయాలి? వెంటనే తన చెవిలో ఏదో రహస్యంగా చెప్పి, మీరు ఈ పని 3 రోజుల పాటు చేయండి, మంచి సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకో విషయం, నేను చెప్పినట్టుగా జరిగింది అంటే నాకు 30,000 రూపాయలైతే మీరు ఇవ్వండి అన్నాడు. 30,000 ఏం కర్మ, 40,000 50,000 అయినా సరే ఇస్తాను, కానీ నువ్వు చెప్పినట్టు జరగకపోతే జరిగి తీరుతుందండి, నా మాట నమ్మండి, నేను చెప్పినట్టుగా చేయండి అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత 3 రోజుల పాటు ఆవిడ ఏదో చెప్పినట్టుగా రహస్యంగా చేసింది. సరిగ్గా వారం తిరిగేలోపు తనని వెతుక్కుంటూ ఒక ఫారెన్ సంబంధం నిజంగానే వచ్చింది. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కసారిగా ఆ సంబంధం రావటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పెళ్లి వాళ్ళు చూసుకోవటం, అలాగే కాయి పెట్టుకోవటం మాట్లాడి వెళ్ళిపోయాక పరిగెత్తుకుంటూ సుధాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సుధాకర్ అప్పుడే ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఏమండి, మీ అబ్బాయి లేరా అని అడగ్గా, లేరండి, ఏం కావాలో చెప్పండి అంటే, ఏం లేదు, మీ అబ్బాయి దగ్గర 30,000 తీసుకున్నాను, ఇదిగోండి, మీ అబ్బాయి వస్తే ఈ డబ్బులు నేను ఇచ్చానని చెప్పండి. అలా కాదు, మా అబ్బాయి మీకు డబ్బులు ఎప్పుడు ఇచ్చాడు అనగా, ఆ భావాన్ని కూడా తనొస్తే చూసుకుంటాడు, ఏం కాదు, నేను ఇచ్చి వెళ్ళిపోయాను అని చెప్పండి, అలాగే తాను వచ్చాక మా ఇంటికి కూడా రమ్మని చెప్పండి అనేసరికి అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వీడు దీనికి 30,000 ఇవ్వటం ఏంటి, వీడి దగ్గర కనీసం 1,000 రూపాయలు కూడా ఉండదు కదా అని ఆశ్చర్యపోతూ ఆలోచించుకుంటూ డబ్బులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత వెంటనే సుధాకర్ ఇంట్లోకి వచ్చాడు. రే, నువ్వెవరికైనా డబ్బులు ఇచ్చావా అనగా, నేనెవరికి ఇవ్వటం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అనేసరికి, అలా కాదు, ఆ టీచర్ ఉంది కదా, ఆవిడ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిందిరా, కళ అని ఆ వీధి చివరిలో ఉంటారు కదా, నాకు ఆవిడ డబ్బులు ఇవ్వాలి అన్నారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు? డబ్బులు అంటున్నావు, నువ్వు ఆవిడకి ఇవ్వటం ఏంటి, మర్యాదగా ఏం జరుగుతుందో చెప్పు అని కొంచెం గట్టిగా అడిగేసరికి ఇంకా ఆ విషయాన్ని దాచడం ఇష్టం లేక వెంటనే జరిగిందంతా కూడా చెప్పాడు.
ఆ మాట వినగానే అతని గుండెల్లో రాయి పడ్డట్టయింది. రేయ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంట్రా ఈ పనులు? ఏదో దేవతను తెచ్చాను అన్నట్టుగా పిశాచిని తీసుకొచ్చాను అంటున్నావు. నాన్న, దయచేసి నువ్వు ఊరుకో. మనకేం కాదు. అది కర్ణ పిశాచే కానీ మలపాలటి దేవత. ఇక నుండి చూడు ఏం జరుగుతుందో అని చెప్పాడు. వాళ్ళేం మాట్లాడకుండా ఊరుకున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళ నోరును కూడా మోయించాయి. ఇక అప్పుడు మొదలైంది సుధాకర్ జీవితంలో అసలైన మలుపు. ఇక ఆ తరువాత నుంచి వీధిలో ఎక్కడ ఏం జరిగినా తనకే ముందుగా తెలిసేది. ప్రతి ఒక్కరి అవసరాన్ని ముందుగానే గ్రహించి వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, అలాగే ఎన్నో సమస్యలతో ఉన్నవారిని అందరినీ గట్టెక్కిస్తూ వస్తున్నాడు. వారి దగ్గర నుండి డబ్బులు హాయిగా తీసుకుంటున్నాడు. కొన్నాళ్ళకి, కొన్ని నెలల వ్యవధిలోనే కొన్ని లక్షల రూపాయల సొమ్మును సంపాదించుకున్నాడు. ఇక వెంటనే ఒక మంచి ఇల్లు, మరికొన్నాళ్ళకి ఒక మంచి కార్ను కూడా సంపాదించుకున్నాడు. ఇక సుధాకర్ పేరు ఎలా మారిపోయింది అంటే, తన దగ్గరికి వెళ్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అన్న విధంగా తన పేరు ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది. ఎక్కడెక్కడి నుండో జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొన్నాళ్ళకి సుధాకర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అంటే, పెద్ద పెద్ద విఐపీలు అలాగే పొలిటీషియన్లు కూడా తన దగ్గరికి రావటం, తన యొక్క కన్సల్టేషన్ తీసుకుని వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. సరిగ్గా ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే కోట్ల రూపాయల ఆస్తిని కూడా కూడగట్టుకున్నాడు. అన్నింటికంటే ఒక పెద్ద విల్లా, మంచి కార్లు, అద్భుతమైనటువంటి విలాసవంతమైన జీవితం అంతా కూడా హాయిగానే ఉంది. కానీ అన్నీ బాగుంటే మనిషి ఎందుకు అవుతాడు? తన జీవితంలోకి అంత ఐశ్వర్యం వచ్చినా సరే తనకైతే సంతృప్తి లేకుండా పోయింది. అసంతృప్తి అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడే మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా ఆ పిశాచిని అడుగుతూనే ఉండేవాడు. ఇంకా కావాలి, ఇంకా ఇంకా ఎక్కువ ఆస్తులు కావాలి, కోట్లాను కోట్ల రూపాయలు కావాలి అనేసరికి అంతవరకు ఒక రకంగా ప్రవర్తించిన ఆ కర్ణ పిశాచి అప్పుడు దాని యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టడం మొదలుపెట్టింది. నేను చెప్పినట్టుగా వినాలి నువ్వు, నేను చెప్పినట్టుగానే తినాలి, నేను చెప్పిన సమయానికే నిద్రపోవాలి, నేను ఎప్పుడు లేవమంటే అప్పుడే లేవాలి అనేసరికి అతని గుండెల్లో పిడుగు పడ్డట్టయింది. అదేంటి, ఏమంటున్నావు నువ్వు? నువ్వు చెప్పినట్టుగా పడుకోవటమేంటి? నువ్వు చెప్పినట్టుగా నేను వింటమేంటి? ఎన్నాళ్ళు విన్నావు కదరా, నేనేం చెప్పినా అన్నీ చేసావు కదా. ఇంత ఆస్తినిచ్చాను, ఇంత డబ్బు వచ్చే మార్గాన్ని కూడా ఇచ్చాను, మరి నేను చెప్పినట్టుగా చెయ్యలేవా అని అనేసరికి చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తుందో అన్నటువంటి ఓ అనుమానం, అలాగే ఎక్కడ తనని విడిచిపెడుతుందో అన్నటువంటి భయం, ఈ రెండింటి మూలంగా అది చెప్పినట్టుగా చేయటం మొదలుపెట్టాడు. అది మొదట్లో ఏం చెప్పేది అంటే, రాత్రి కాదు పగలు పడుకో అని. అలా అది చెప్పినట్టుగానే పగలే పడుకునేవాడు. మరికొన్నిసార్లు రాత్రి అనేది, ఉదయం తింటే మధ్యాహ్నం తినొద్దు అనేది, అది తింటే ఇది తినకూడదు అనేది, ఏవేవో పిచ్చి పిచ్చి పదార్థాలు తినమనేది, తినకూడని మాంసాహారాలు కూడా తినమంటూ ఉండేది. ఇక అప్పటికే అతనికి ఏదో అర్థమైంది. ఇది నన్ను రోజు రోజుకి చాలా ఇబ్బంది పెడుతుంది, నన్నెందుకు ఇలా చేస్తుంది, అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అనేసరికి, మర్యాదగా నేను చెప్పినట్టుగా చెయ్యి, ఒకవేళ అలా చెయ్యలేదు అంటే కనుక అని కోపంగా ఏదో తిడుతూ ఉండేది. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, మరి నాకేమిస్తావో అనగా, ముందైతే నేను చెప్పినట్టుగా చెయ్యి, 30 రోజుల పాటు కేవలం 2 పూటలు మాత్రమే ఆహారం తిను, 3వ పూట తినొద్దు. అది చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాడు. ఆ ఆహారంలో కూడా మధ్య మధ్యలో నియమాలు పెడుతూ ఉండేది. మాంసం మాత్రమే తినాలి, మామూలు ఆహారం తినకూడదు అని. అలా అంతా చేస్తూ ఉండేసరికి మెల్లగా తన యొక్క ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్నలు గమనించి అడిగేసరికి, ఏమవుతుందో తెలియదు నాన్న, నాకెందుకో ఇబ్బందిగా ఉంది అని చెప్పేవాడు. ఏమైందిరా, దాని నుండి ఏమైనా సమస్య అని వాళ్ళ నాన్నగారు అడగ్గా అప్పుడే చెవిలో మాట్లాడుతూ ఉండేది. మీ నాన్నకు కనుక ఈ విషయం చెప్పావు అంటే నేనేం చేస్తానో కూడా తెలీదు, నీ ప్రాణాలు తీసేస్తాను అని గట్టిగా అరిచేది. లేదు, నేను చెప్పను అని తనలో తానే మాట్లాడుకుంటూ, ఏం లేదు నాన్న, నాకే కొంచెం ఒంట్లో సరిగ్గా లేదు అనేవాడు. సరే, హాస్పిటల్కైనా వెళ్దాం పదా అంటే, లేదు లేదు, కొద్ది రోజుల్లో నయమైపోతుంది. రోజులు గడుస్తున్న కొలది దాని యొక్క నియమాలైతే పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి,
అది కూడా కేవలం మాంసాన్నే తిను, ఇంకా ఏ ఆహారం కూడా తీసుకోకూడదు. ఇక అర్థమైంది సుధాకర్కి, అది తననేదో చెయ్యబోతుంది అని. ఒకరోజు రాత్రి తాను నిద్రపోతూ ఉంటే హఠాత్తుగా చెవి దగ్గరకు వచ్చి రోదించడం మొదలుపెట్టింది. ఎంత గట్టిగా రోదిస్తుంది అంటే తన చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. ఆపు, దయచేసి ఆపు అనేసరికి అది ఇంకా ఇంకా రోదిస్తూనే ఉంది. వెళ్ళు, ఇంటి నుండి బయటికి వెళ్ళు, రోడ్డు మీద పడుకో అనేది. రోడ్డు మీద పడుకోవటమా? నేనెందుకు రోడ్డు మీద పడుకుంటాను అంటే, నేను చెప్పినట్టుగా చెయ్యి, లేదంటే తెలుసు కదా అని వెంటనే అర్ధరాత్రి వేళ ఇంటి నుండి బయటకు పరిగెత్తి అది చెప్పిన ప్రదేశంలో ఓ కాలువ పక్కనే పడుకున్నాడు. ఇక ఉదయం లేచి చూసేసరికి జనమంతా కూడా అతన్నేదో పిచ్చోడిని చూసినట్టుగా చూశారు. ఇంక వెంటనే లేచాడు, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. ఇక వాళ్ళ అమ్మా నాన్న వాడి ప్రవర్తన గమనించి, ఏమైందిరా నీకు, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అనగా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, వెళ్ళిపోండి అని వాళ్ళ మీద అరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తరువాత నుండి మరింతగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. నువ్వు ఈ రోజు నుండి వారం రోజుల వరకు ఎవ్వరితో మాట్లాడకూడదు, ఎవ్వరితో ఏ సందర్భంలో కూడా. వెంటనే అలా తలుపు వేసుకుని ఉండేవాడు. ఏదో తినాలంటే వచ్చేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఒక్కపూట భోజనం కావడంతో తన శరీరం పూర్తిగా నీరసించిపోయింది. కళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తన యొక్క పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఏం అడిగినా సరే చెప్పకపోవడంతో వాళ్ళ నాన్నగారే ఆ విషయాన్ని గమనించడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వేళ వాడు మాట్లాడుతూ ఉంటాడు ఆ పిశాచితోనే. కానీ అది ఏదో చెప్తుంటే అన్నింటికీ పిచ్చివాడిలా బదులిస్తూ ఉన్నాడు. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, రేపు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను, 4 రోజుల పాటు రాను అనేసరికి వాళ్ళ నాన్న ఒక్కసారిగా హడిలిపోయాడు. వెంటనే సుధాకర్ ఉన్నటువంటి గది యొక్క తలుపైతే గట్టిగా కొట్టాడు. అది లోపల నుండి అంటుంది, తన చెవిలో చెప్తుంది, తలుపు తీయొద్దు, మీ నాన్నకు అంతా తెలిసిపోయింది, తలుపు తీయొద్దు అది. ఇక సుధాకర్ తలుపు తీయటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అతని చెవిలో గట్టిగా అరిచింది. ఇక ఆ అరుపుకి సుధాకర్ చెవి యొక్క కర్ణబేరు పగిలి దాని నుండి రక్తం కారింది. అక్కడికక్కడే పడిపోగి గట్టిగా అరుస్తున్నాడు. ఇక అప్పటికే శృతి మించడంతో సుధాకర్ వాళ్ళ నాన్న ఆ తలుపును పగలగొట్టి వెంటనే లోపలికి ప్రవేశించారు. వెళ్ళి చూసేసరికి సుధాకర్ చెవంతా రక్తం, గట్టిగా అరుస్తూ క్రిందపడి విలవిల్లాడిపోతున్నాడు. నాన్న, అది నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను చంపేస్తానంటుంది, చాలా నరకం చూపిస్తుంది అనేసరికి, లేదు నాన్న, ఏం కాదు, రా అని వెంటనే సుధాకర్ని పట్టుకుని క్రిందకైతే తీసుకువెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రంతా కూడా అతనికి కాలరాత్రిగా మారిపోయింది. ఎవ్వరికీ నిద్ర లేదు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించుకుని చెన్నై ప్రాంతానికి దగ్గరలో ఓ సుదూర ప్రాంతంలో ఒక తాంత్రికుడైతే ఉన్నారు అని తెలుసుకున్నారు. అతి కష్టం మీద ఫ్లైట్లో చెన్నై వరకు చేరుకుని అక్కడి నుండి ఓ క్యాబ్ బుక్ చేసుకుని అతని అడ్రస్కి అయితే వెళ్ళారు. అతని దగ్గరికి సుధాకర్ని తీసుకువెళ్ళేసరికి అప్పటికే అతని చెవిలో అది మాట్లాడుతుంది. ఇప్పుడు కనుక వెళ్ళావు అంటే నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని, అందరినీ నామరూపాలు లేకుండా చేస్తారు అని రోధించడం మొదలుపెట్టింది. ఇక అతను ఒక చేత్తో చెవి మూసుకుని అలా పరిగెత్తుకుంటూ ఆ తాంత్రికుడి వద్దకు చేరుకుని చుట్టూ చూస్తున్నాడు. ఏదో పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉండేసరికి అప్పటికి ఆ తాంత్రికుడు మహా సాధకుడు కావటంతో అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఇక వెంటనే సుధాకర్ ఆ తాంత్రికుడిని చూస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అది చెప్పకుండా అతని చెవిలో రోద పెడుతుంది. అర్థమైంది బాబు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కర్ణపిశాచి చేస్తున్న పని, హద్దు దాటావు కదా, అందుకే శిక్ష కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. హద్దు దాటం ఏంటండి, మా అబ్బాయి అసలు ఏం చేశాడు అనగా, మీ అబ్బాయికి కర్ణపిశాచి విద్య ఉంది అన్న విషయం మీకు తెలుసా అని అడిగారు అతను. మా అబ్బాయికి ఆ విద్య ఉంది అని చెప్పాడు అని వాళ్ళ అమ్మా నాన్న తలూపేసరికి, సాధారణంగా ఈ కర్ణపిశాచికి ఒక స్థాయి అంటూ ఉంటుంది, దాన్ని దాటితే అది ఒప్పుకోదు. అది వద్దు వద్దు అన్నా వినకుండా ఆ కార్యాలకు ఎదురు వెళ్ళాడు వీడు. బలవంతంగా దాన్ని లొంగ తీసుకోవడానికి దానికి ఇష్టం లేని పనులు ఎన్నో చేశాడు. తన చెవిలో నూనె పోసుకున్నాడు. కర్ణ పిశాచి విద్య ఉన్నవారికి ఆ పిశాచిని వారి చెవిలో ఉంటుంది.
దానికి నూనె అంటే పడదు. అలాంటి ఆ నూనెని తీసుకొచ్చి వీడి చెవిలో వేసుకుని, నేను చెప్పిన పని చేయకపోతే నిన్ను ఇబ్బంది పెడతాను అని తనని ఎంతగానో హింసించాడు. ఇప్పుడు అది వీడిని హింసించడం మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. దయచేసి అలా అనొద్దు. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. ఎలా అయినా సరే వాడిని కాపాడండి అనేసరికి 21 రోజుల పాటు ఒక భయంకరమైనటువంటి ప్రక్రియని చేయాలి. ఆ ప్రక్రియను చేస్తే మీ అబ్బాయి బతికే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కూడా వికటించింది అంటే వీడి ప్రాణానికే ప్రమాదం. నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తారు. మీరు సరే అంటేనే చేస్తారు. తరువాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏమంటారు అనగా, లేదు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. దయచేసి మా అబ్బాయిని కాపాడండి అని కాళ్ళ వేళ్ళ పడుతూ ఆ ప్రక్రియను చేయమని చెప్పారు. ఇక ఆ తరువాత రోజు నుండి ఆ తాంత్రికుడైతే ఆ ప్రక్రియను మొదలు పెట్టాడు. చెప్పడానికి కొన్ని విషయాలు భయంకరంగా ఉంటాయి. అందుకే వాటిని ఎక్కువగా వివరించడం కూడా మంచిది కాదు. అలా 21 రోజుల పాటు అతి కఠినమైనటువంటి పరిహారాలను చేస్తూ వచ్చి ఆఖరి రోజున తన నుండి ఆ కర్ణ పిశాచినైతే విడిపించడం జరిగింది. కానీ అప్పటికే సుధాకర్ మతిస్థిమితాన్ని కోల్పోయాడు. వారి యొక్క కొడుకు పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో విలవిల్లాడిపోయారు. కానీ జరిగిన తప్పులో వారికి కూడా బాగా ఉంది. వారి కొడుకు అలాంటి తప్పును చేస్తున్నాడు అని తెలియగానే అతన్ని మందలించాల్సింది పోగి డబ్బులు వస్తున్నాయి అన్న ఒకే ఒక్క కారణంతో అతన్ని వారు కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. దాని కారణంగా వారు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆఖరికి సుధాకర్ ప్రాణాలు దక్కించుకున్నాడు, కానీ మతి స్థిమితాన్ని మాత్రం కోల్పోవలసి వచ్చింది. తన జీవితాంతం కూడా ఆ బాధను తాను అనుభవించాల్సిందే. ఇక్కడితో ఈ సంఘటన ముగుస్తుంది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.